ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఎంత అద్భుతమైన లీలో చూడండి. వీధి చివరలోనున్న బోరులో నుంచి నీళ్లు కొట్టి మన లోకయ్య నెత్తి మీద పోస్తే కాలిపోతున్నాయి, అమ్మ తట్టుకోలేకున్నాను, అబ్బా అనని కేకలు కొట్టిన లోకయ్య గాడి పొయ్యలు పెట్టి పెద్ద పెద్ద రాళ్ళ మీద నీళ్లు కాచి 20 బిందెల నీళ్లు లోకయ్య నెత్తి మీద పోస్తుంటే, ఆహా ఎంత చల్లగా ఉన్నాయి, అబ్బా ఎంత బాగుంది, ఓహో ఆహా చల్లని తల్లి ఎంత హాయిగా ఉందమ్మా, పొయ్యండి హాయిగా ఉంది, పొయ్యండి అని ఆనందంగా వేడి నీటి స్నానాన్ని పూర్తి చేశాడు లోకయ్య. అంటే బోరులో కొట్టిన నీరు వేడిగా, మరగబెట్టిన నీరు చల్లగా లోకయ్యకు అనిపించాయంటే అమ్మ ఈ లీలను ఎంత పవిత్రముగా అతని చేత చూపించినదో మనకందరకును ఆలోచిస్తేనే తెలుస్తుంది. అమ్మ యొక్క మహిమాన్వితమైన శక్తి మనకు అర్థమవుతుంది. అమ్మ అనుకుంటే ఏదైనా సాధ్యమే. లోకైక మాత, జననైక బాంధవి అయినటువంటి అమ్మ మాట సద్ది అన్నము మూట. నీటిలోని చల్లని చన్నీరు వేడిగాను, సలసల కాగి సెగలు కక్కుతున్న నీరు చల్లగాను మారాయంటే అమ్మ శక్తి లోకయ్యను పరిపూర్ణుని చేసి స్నాన కార్యక్రమమును పూర్తిగా వించి లోకయ్యను అమ్మవారు ఇంటికి పంపించారు. మెడ వరకు భూసమాధి చేసి ఇసుకతో అతన్ని కప్పించి 500 బిందెలు నీళ్లు పోస్తున్న సమయంలో తనకు ఏమీ తెలియక తాను సజీవ లోకంలో చాలామంది దేవతలను దర్శించానని, స్వర్గం పోయి అమ్మ ఎవరెవరితోనో కాంతమ్మ తల్లి మాట్లాడుతున్నారు, నేను చూశాను అని చెప్తున్నాడు లోకయ్య. కాంతమ్మ తల్లి భీమవరం రాక పూర్వము లోకయ్య డేగపూడికి పోయి వస్తుండేవాడు. అమ్మని చూడక పూర్వం అతని ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా బాధలతో సంతరించుకుని ఉండేది. కాంతమ్మ తల్లి అనుగ్రహమును తాను పొందిన తరువాత లోకయ్య ఆరోగ్యంతో సహా తన ఈతి బాధలు నశించి తన కుటుంబము సుఖ సంతోషాలతో నిండుకున్నది. సామాజిక గౌరవం పెరిగినది. సంసారము హాయిగా ఉంది. ఎప్పటికీ కూడా అమ్మ 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 అంటూ కాంతమ్మ తల్లి నామజపం చేస్తున్నాడు లోకయ్య. ఇలా అమ్మవారు 5వ రోజు పడమర దిక్కు రామరాజుపల్లెకు భీమవరం గ్రామమునకు మధ్య పొలిమేర బిగించారు. గ్రామ ప్రజలందరూ కూడా ఈ అద్భుత కాంతమ్మ తల్లి లీలలతో పాలు పంచుకొని నిర్విఘ్నముగా తమ గ్రామ పొలిమేరలు బిగించుకొని శ్రీ కాంతమ్మ తల్లివారి ఆశీస్సులను పొందినారు. కాంతమ్మ తల్లివారు భీమవరం గ్రామానికి 3 దిక్కులను నిర్ణయించి ఆ 3 దిక్కులకు పొలిమేర రాళ్లను బిగించినారు. ఉత్తర దిక్కున పొలిమేర నిర్ణయించలేదు. తరువాత లేరా అని అన్నారు. భక్తులందరూ అమ్మ మాటకు మౌనముగా ఉండిపోయినారు. భీమవరం చిన్న గ్రామమే అయినా కాంతమ్మ తల్లిని అమితంగా ఆరాధిస్తారు, ప్రేమిస్తారు, పూజిస్తారు. ఈనాటికి జరుగుతున్న విశేషం ఇదే. అమ్మ లీల అదే. ఆ గ్రామ ప్రజలు వరకవి వెంకట సుబ్రహ్మణ్యం, మందాటి వెంకట నరసయ్య, తుపాకుల లోకయ్య, కార్ల పెంచలయ్య, గార్ల పెద్దమ్మ, వరకవి శకుంతలమ్మ గ్రామ పెద్దలు అందరూ కలిసి పై కార్యక్రమం ముగిసిన తరువాత సీతాలమ్మ రాయి దగ్గర ఒక సమావేశము ఏర్పాటు చేసుకున్నారు.
ఆ సమావేశ ముఖ్యాంశం ఏమిటంటే భీమవరంలో కాంతమ్మ తల్లి ఆశ్రమము నిర్మించాలి అనేది ఆ ఊరివారి కోరిక. ఆ విషయాన్ని చర్చించి ఊరి పెద్దలు, గ్రామ ప్రజలు చర్చించి ఆశ్రమ నిర్మాణము జరగాలనేది వారి తలంపు. అందులకే ఈ ఏర్పాట్లు. ఊరి వారి అందరితో చర్చలు జరిపి ఆశ్రమ నిర్మాణమును నిర్ణయించినారు. అయితే ఎక్కడ ఆశ్రమమునకు అనువుగా ఉంటుంది అనేది వారి ఆలోచన. ఎక్కడ జరగాలి, స్థలము ఎవరిస్తారు, ఖరీదుకు ఇస్తారా, ఉచితంగా ఇస్తారా, ఈ ప్రశ్నలు అందరిలో తర్జన భర్జన జరుగుతుంది. కానీ ఎవరికి వారే కొంతమంది ముందుకు వచ్చి మేమిస్తామని తెలిపారు. అమ్మ కాంతమ్మ తల్లి ఆశ్రమానికి కావలసిన స్థలము మేము ఇస్తామని, ఉచితంగా ఇస్తామంటూ పోటీతత్వంతో ముందుకు వచ్చారు. ఊరి పెద్దలకు ఎవరి స్థలములో నిర్మించాలి, అందరూ ఇస్తామంటున్నారు, మనము వీరిలో ఎవరో ఒకరిని నిర్ణయిస్తే మిగతా వారు బాధపడతారు కాబట్టి బాగా ఆలోచించి ఈ విషయాన్ని అమ్మకే వదిలేద్దాము, అమ్మ ఎక్కడ చూపిస్తే అక్కడే ఆశ్రమము అని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి 8:30 గంటలకు అనగా 8:30 సమయమున అమ్మ రోడ్డు ప్రక్కన ఇసుక నీటి యజ్ఞము చేయుచున్నారు. సుబ్బారెడ్డి స్వామి అమ్మ ప్రక్కన నిలబడి ఉన్నాడు. అమ్మకు కావలసిన వస్తువులను అందిస్తూ గ్రామ పెద్దలు సుబ్బారెడ్డి స్వామికి జరిగిన విషయాలను క్షుణ్ణంగా వివరించారు. కాంతమ్మ తల్లికి సుబ్బారెడ్డి స్వామి ఆశ్రమం విషయము చెప్పారు. ఆశ్రమం కాదురా బుడ్డోడా, నా ఇల్లురా ఇది అన్నది. అమ్మ ఆనంద పరవశంతో నవ్వుతూ తెల్లవారి 6:15 అమ్మ తన శిష్యుడు సుబ్బారెడ్డితో కలిసి నడిచిపోయి రోడ్డు దగ్గర ఉన్న ఒక స్థలంలో తన శిష్య పరివారంతో కూర్చున్నారు. గ్రామస్తులు అమ్మను చేరుకున్నారు. ఇదేరా నా ఇల్లు, ఎక్కడే నా ఇల్లు, ఎక్కడే ఆ ఇల్లు అన్నారు అమ్మవారు. ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరకరు మీ విజయభాస్కరుడను అమ్మ పాదరేణువును.